డీటెయిల్స్ చూస్తే గాజాలో బందీల విడుదల మొదలైంది. 7 బందీలను రెడ్ క్రాస్ కు అప్పగించింది హమాస్. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగిలిన వారిని విడుదల చేయనున్నారు. రెడ్ క్రాస్ వాహన శ్రేణి ఇప్పటికే యూనిస్ కు చేరుకుంది. బందీలకు స్వాగతం పలుకుతూ ప్రధాని నెతన్యాహు ఆయన సతీమణి సందేశం పంపారు. బందీల కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ కు చేరుకున్నారు. గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు ట్రంప్. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొనున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల అనంతరం బందీల విడుదల అవుతుండటంతో అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని బందీలుగా చేసుకుంది. వారిలో కొంతమందిని హమాస్ విడుదల చేయగా కొంతమందిని ఇజ్రాయెల్ దళాలు రక్షించాయి. మరికొంతమంది మరణించగా ప్రస్తుతం హమాస్ వద్ద 48 మంది బందీలున్నారు. వారిని హమాస్ తిరిగి అప్పగిస్తున్నారు. అయితే వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బందీల అప్పగింతకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం కుదరనుంది. ఈ కార్యక్రమంలో అగ్ర రాజ్యాధినేత ట్రంప్ సహా 20కి పైగా దేశాల నాయకులు హాజరు కానున్నారు.